మావా బ్రోస్ వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ త్వరగా పూర్తి చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కొట్టు మావా బ్రో, చాలా కష్టపడుతున్నా. राजमाता हमारे शंख फूंक दो। అరే ఏంది భయ్యా రాహుల్, ఫస్టే అనుకున్నాం కదా ఈసారి కప్పులేని టీమే క్వాలిఫై కావాలి, కప్పులేని టీమే కప్పు కొట్టాలని. మీరే మరి మోసానికే మోసంగా ఉన్నారే. అరే వాన్కేడిలో జస్ట్ 180 రన్స్ చేసి చేయకపోవడం ఏంటి? ఎలాంటి టీం అయినా సరే కళ్ళు మూసుకొని ఈజీగా చేసేస్తుంది. అలాంటిది మీరు వట్టిగా 120కి ఆల్ అవుట్ అయిపోయినారు. అరే ఏం చెప్పమంటా విరాట్ బ్రో, దరిద్రం అంతా మా తల మీద తాండవం చేసినట్టుంది. ఫస్ట్ హాఫ్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాక సెకండ్ హాఫ్ ఇంత దరిద్రం అవుతుందని కళ్ళు అక్కడ ఉంచుకోలేదు. అరే నేను ఒక్కసారి కుప్పకూలగానే మొత్తం టీం మొత్తం కుప్పకూలుతుందని కళ్ళు అక్కడ ఉంచుకోలేదు. అరే విప్రాజ్ కొట్టిన కొట్టుడు చూసి ఈజీగా చేసేసారు అనుకున్నా, కానీ పవర్ ప్లే అయిన తర్వాత వానికి ఏమైందో తెలియదు. చాలా స్లోగా ఆడే వికెట్ ఈజీగా పోయింది. కొంచెం అటాకింగ్ ఆడింటే ఈజీగా గెలిచేసే వాళ్ళేమో. అరే రాహుల్ ముందే చెప్పా కదా బౌలింగ్ లో చాలా అస్త్రాలు ఉందనేసి, చూసారు కదా నీ అవ్వ ఒక్క పార్ట్నర్షిప్ అంటే ఒక్క పార్ట్నర్షిప్ కూడా చేయనివ్వలేదు. ఒక్కొక్కరికి మా బౌలింగ్ తోటి చుక్కలు చూపించాం, అది ముంబై అంటే. అరే బూమ్రా వేసే 4 ఓవర్లు 4 బ్రహ్మాస్త్రాలని ముందే చెప్పా కదా, చూసారు కదా జస్ట్ 3 ఎకానమీ. అంతేకాదు 3 పుల్లలు వట్టిగానే పీక్ పడేసా, అది బూమ్రా అంటే. శాన్నర్ అంటే స్పిన్ అంటే శాన్నర్. నీ అవ్వ నా బౌలింగ్ తోటి ఢిల్లీకి చుక్కలు చూపించిన. నీ అవ్వ 1 కాదు 2 కాదు ఏకంగా 3 పుల్లలు, అది బూమ్రా కన్నా తక్కువ ఎకానమీ. బూమ్రా 3.2 ఓవర్స్ కి 3 ఎకానమీ అయితే నేను 4 ఓవర్లు వేసి జస్ట్ 2.75 ఎకానమీ. 4 ఓవర్లు వేసి జస్ట్ 11 రన్స్ ఇచ్చా, అది శాన్నర్ అంటే. శాన్నర్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే స్కై మా పాలిట దేవుడు అయ్యా నువ్వు. అరే వరుసగా వికెట్లు పడుతూ ఉన్న నిలదొక్కుని ఏ విధంగా ఆడావు, మంచి పర్ఫార్మెన్స్ తో ఢిల్లీకి చుక్కలు చూపించావు. ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఓవర్లు అయితే దంచి కొట్టేశారు. జస్ట్ 2 ఓవర్స్ కి 48 రన్స్ కొట్టారు. ఆ ముఖేష్ కి చమీరా గన్ అయితే చుక్కలు చూపించావు. మనం మ్యాచ్ గెలవడానికి సగం కారణం లాస్ట్ 2 ఓవర్లకు కొట్టిన రన్సే. అరే స్కయ్యా మజాకా 40 బాల్స్ కి 73 రన్స్. నీ అవ్వ 7 4 4 6లు 170 స్ట్రైక్ రేటు. మనకి వికెట్లు పడడంతో సంబంధం లేదు, ఎవరున్నారని సంబంధం లేదు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టే దంచి కొట్టడమే. స్కై అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. ఇదంతా జస్ట్ శాంపుల్సే, ముందుంది ముసల్లా పండగ. నీ అవ్వ క్వాలిఫైర్ లో చూపిస్తాం మా తడాక ఏంటో. 6 100 అయినా 100 6 అయినా ఈసారి కప్పు మాత్రం ముంబైదే. అరే ఏమైంది భయ్యా మీకు, మా బౌలింగ్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాక జస్ట్ 180 రన్స్ కొట్టకపోవడం ఏంది? అరే ఉన్న 180 రన్స్ ని ఈజీగా కళ్ళు మూసుకొని కొట్టేస్తారు అనుకున్నా, కానీ ఇంత పెద్ద ఏటిస్తారని కళ్ళు అక్కడ ఉంచుకోలే. ఆ 180 రన్స్ చూసి ఈజీగా క్వాలిఫై అవుతారు అనుకున్నా, కానీ మొత్తానికి పంగనామాలు పెట్టేశారు. అరే ఎక్కడ భయ్యా ఎక్కడ, నేను ఒక్కసారి వికెట్ పడానంటే మ్యాచ్ మొత్తం ఫినిష్ చేస్తారు. అరే స్లోగా ఆడి పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దామని కొంచెం కూడా సెన్స్ లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పటాపట్ అని వికెట్లు పడుతుంటే మ్యాచ్ ఎక్కడ గెలిచేది? అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.